హాయ్ అండి, వెల్కమ్ టు సూపర్ డిజైనర్స్. ఈరోజు వీడియోలో ఫుల్ పెట్టికోడ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫుల్ పెట్టికోడ్కి మనకి 2 మీటర్స్ క్లాత్ కావాలి. 2 మీటర్స్ క్లాత్ని మనం ఇట్లా కోరాలు రెండు ఆపోజిట్గా వచ్చేటట్టు అండ్ క్లోజర్ మన వైపు ఉండేటట్టు మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫుల్ పెట్టికోడ్ మనకి కటింగ్ వస్తే మనకి డ్రెస్ వచ్చినట్టే, డ్రెస్ కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఫుల్ పెట్టికోడ్ డ్రెస్ కటింగ్ ఈక్వల్గానే అనిపిస్తుంది. సో దానివల్ల నేను ఫుల్ పెట్టికోడ్ మీకు కటింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇట్లా 2 లేయర్స్ 2 ఫోల్డింగ్స్ పెట్టుకుని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనం నిలువు వేసుకోవాలి. క్లాత్ అట్టు నిలువు ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా క్లాత్ నిలువ వేయడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం కింద ఎక్స్ట్రా ఒక మార్జిన్ తీసుకోవాలి. సో ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్కి. సో మనకి డ్రెస్ ఎప్పుడు కూడా డ్రెస్ కన్నా కూడా మనకు ఒక 2 ఇంచెస్ షార్ట్ తీసుకోవాలి. మనకి డ్రెస్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ లెంత్ తగ్గించుకోవాలి. సో మనకి డ్రెస్ 40 సైజు ఉంటే అండ్ 38 సైజు మనం తీసుకోవాలి. ఇంచుమించు 38, 37. మనం ఇట్లా పైన కూడా స్టిచ్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు గ్యాప్లో మనం స్టిచ్ వేసుకోవాలి. సో మనకి మెయిన్గా కావాల్సింది షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఒక 7 ఇంచెస్కి చెస్ట్ వస్తుంది. చెస్ట్ ఒక మార్క్ వేసుకోవాలి. సో షోల్డర్ పార్ట్ నుంచి ఒక 13 ఇంచెస్కి వేస్ట్ అండ్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఒక 19 ఇంచెస్కి హిప్. ఈ 3 మెజర్మెంట్స్తోనే మనం డ్రెస్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో పెట్టికోట్స్ కూడా ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మార్కింగ్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నెక్ షోల్డరు ఒక 6 ఇంచెస్ అండ్ ఒక 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డరు. సో ఆర్మ్ డౌన్ కూడా ఒక 6.5 ఇంచెస్. అండ్ నెక్ ఇది 3 ఇంచెస్ తీసుకున్నాము. సో నెక్ మన డ్రెస్ నెక్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ కింద డీపే పెట్టుకోవాలి. మనకు లోపల ఉంటుంది కాబట్టి పైకి కనిపించకుండా. సో పెట్టికోడ్ మనకు ఒక 5.5 ఉంటే మనం ఒక 6.5 ఇంచెస్ ఇది తీసుకోవాలి. 6.5 అనేది ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. సో ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెడతాం, ఫోల్డింగ్లో పోతుంది. సో ఇప్పుడు ఇటు పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఇట్లా బ్రాడ్గా రౌండ్గా వస్తుంది. సో ఇప్పుడు చెస్ట్ చుట్టుకొలత 38 ఇంచెస్, 38/4, 9.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. సో వేస్ట్ 36, 9 ఇంచెస్ అండ్ హిప్ రౌండ్ 40 ఇంచెస్, 40/4, 10 ఇంచెస్. మనం ఈ 3 మెజర్మెంట్స్ కూడా సేమ్ బై 4 చేసుకుని మనం తీసుకోవాలి. సో ఈ 3 మెజర్మెంట్స్ మనం ఇట్లా మనం తీసుకోవాలి. ఇట్లా కరువుగా తీసుకోవాలి.
సో నెక్స్ట్ ఒక 1.5 ఇంచు 1 ఇంచు మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఖర్చు. అండ్ హిప్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ వరకునే తీసుకోవాలి. సో ఇవి కూడా మనము ఇట్లా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆమ్ రౌండ్ ఒక 1.5 ఇంచు మనం ఇట్లా తీసుకుని కార్నర్ దగ్గర నుంచి సో మనము ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి మనకి నీట్గా రౌండ్గా వస్తుంది. బిగినర్స్ కంపల్సరీ ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేయాలి. సో నెక్ కూడా సేమ్, నెక్ మన ఇష్టం, బ్రాడ్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ అయితే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కొంచెమే పైకి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ హిప్ లూజ్ మినిమం మనం హిప్ ఎంత పెట్టామో బాటమ్ లూజ్ కూడా అంతే తీసుకోవాలి. సో ఒక 10 ఇంచెస్ అండ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. సో ఇక్కడ మనకి ఇది కట్స్కి. సో మెజర్మెంట్స్ ఇవి. సో దీన్ని మనం సేమ్ ఇట్లా కరువుగా తీసుకుని మనం ఇప్పుడు కటింగ్ అయితే ఓకే, మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్. ఫస్ట్ వీడియోలో షార్ట్ పెట్టికోట్ గురించి స్టిచ్చింగ్ చూపించాను కదా, సేమ్ అదే మెథడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ స్టిచ్ చేసుకోవాలి. సో నెక్ రౌండ్ నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కూడా నీట్గా వచ్చేటట్టు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. సో ఇంకా మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకుంటే మనం క్రాస్ ముక్కలు కూడా మనం పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మామూలుగానే తిప్పేస్తున్నాను. సో ఇట్లా కార్నర్స్ 4 వైపులా మనకి డ్రెస్ కట్స్ కన్నా కూడా కొంచెం పైకే ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఎంత లూజ్ కావాలో మార్క్ పెట్టుకుంటాం కదా, సో దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే, సో నెక్స్ట్ మనం కట్స్ దగ్గర మనం ఫినిష్
ఫినిషింగ్ డ్రెస్కి అయితే వేరేగా ఇచ్చుకోవాలి వీ షేప్లో. సో పెట్టికోట్ కాబట్టి మనం ఇట్లా చేసేసుకోవచ్చు. ఫుల్ పెట్టికోట్. ఈ వీడియో ఫుల్ పెట్టికోట్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చేటట్టు అవుతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి ఫ్రాక్స్ స్టార్ట్ చేస్తాను.